భూదేవి వద్దకు పంపి పాలు పితకడానికి స్వయంగా పృథు చక్రవర్తి వచ్చాడు. పృథు భూదేవి లోపల దాగి ఉన్న ఖనిజాలు మరియు అరుదైన మూలికలను పాల రూపంలో తన ప్రజల కోసం పిండాడు. జ్ఞానులు ఆమె నుండి పాల రూపంలో జ్ఞానాన్ని పొందారు. బృహస్పతిని దూడగా పంపి ఋషులు వేదాలను పాల రూపంలో పొందారు. ఆ పాలను పిండడానికి మనస్సు, వాక్కు మరియు శ్రవణం అనే పాత్రను ఉపయోగించారు. దేవతలు ఇంద్రుడిని దూడ రూపంలో పంపి బంగారు కుండలో పాల రూపంలో అమృతం, వీర్యం, భుజస్సు మరియు బలాన్ని పొందారు. దైత్యులు మరియు దానవులు ప్రహ్లాదుడిని దూడగా పంపి ఇనుప పాత్రలో పాల రూపంలో సురపానాన్ని పొందారు. గంధర్వులు, అప్సరసలు విశ్వవసుని దూడగా పంపి పూలకుండలో పాల రూపంలో సంగీతాన్ని పొందారు. పితృదేవతలు ఆర్యుడిని దూడగా పంపి మట్టి పాత్రలో దేవత గుర్రాలకు పాల రూపంలో ఆహారం అందించారు. సిద్ధులు కపిలుడిని దూడగా పంపి పాల రూపంలో అనేక సిద్ధులను పొందారు. విద్యాధరులు ఆకాశంలో సులభంగా ప్రయాణించే శక్తిని పాల రూపంలో పొందారు. కింపురుషులు మయుడిని దూడగా పంపి పాల రూపంలో మాయను పొందారు. యక్ష, రాక్షస, భూత మరియు పిశాచాలు రుద్రుడిని దూడగా పంపి బుర్రను పాత్రగా ఉపయోగించి పాల రూపంలో సురపానం మరియు రక్తాన్ని పొందారు. నాగులు తక్షకుడిని దూడగా పంపి పుట్టను పాత్రగా చేసి విషాన్ని పాల రూపంలో పొందారు. ఆవులు ఎద్దుని దూడగా పంపి పాల రూపంలో తగినంత పచ్చిగడ్డిని తెచ్చుకున్నాయి. వృక్షాలు రావి చెట్టుని దూడగా పంపి ప్రాణధాతువులని పాల రూపంలో పొందాయి. పర్వతాలు హిమవంతుడిని దూడగా పంపి పాల రూపంలో శంకువులు మరియు ఇతర విలువైన వస్తువులను పొందాయి. ఇలా ప్రతి ఒక్కరూ తమకు కావాల్సిన పదార్థాలను పాల రూపంలో భూదేవి లోపల నుంచి పొందారు. భూదేవి త్యాగానికి మెచ్చిన పృథు చక్రవర్తి ఆమెను తన కుమార్తెగా స్వీకరించాడు. అప్పటి నుండి భూదేవికి పృథ్వీ అనే పేరు వచ్చింది. ఇదే పురాణాలలో చెప్పబడిన భూదేవి కథ. ఈ కథను ఎవరైతే వింటారో వారు జీవితంలో భూములను కొంటూనే ఉంటారు. ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.